అందరికీ నమస్కారం. ఈరోజు మనం పాల్ బ్రంటన్ రాసిన ఎ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే పుస్తకం ఆధారంగా ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఇది కేవలం పుస్తక విశ్లేషణ కాదు, భారతదేశపు ఆధ్యాత్మిక రహస్యాల లోతుల్లోకి మనం కలిసి చేయబోతున్న ఒక అన్వేషణ. కథ ఇక్కడే మొదలైంది. దాదాపు ఒక శతాబ్దం క్రితం 1934లో అన్నమాట. అద్భుతాలు, మాయలు ఇలాంటి వాటిమీద అస్సలు నమ్మకం లేని ఒక జర్నలిస్ట్, తన కళ్లతో చూస్తే తప్ప దీన్ని నమ్మని వ్యక్తి, భారతదేశంలో ఏదో అతీత శక్తి ఉందని విని దాని మూలాలను వెతుక్కుంటూ బయల్దేరాడు. ఈ పుస్తకం ముందుమాటలో ఉన్న ఈ ఒక్క వాక్యం మొత్తం ప్రయాణానికి పునాది వేసింది. అంటే, నిజమైన జ్ఞానం బజార్లో అందరికీ కనిపించేలా ఉండదు. దాన్ని వెతకాలంటే పట్టుదల, అంకితభావం చాలా అవసరమని ఇది మనకు చెప్తోంది. సరే, మరి ఈ అద్భుతమైన ప్రయాణంలోకి అడుగుపెట్టేద్దామా? ముందుగా ఈ కథానాయకుడు పాల్ బ్రంటన్ గురించి కాస్త తెలుసుకుందాం. అస్సలు ఎవరైనా పాశ్చాత్య దేశానికి చెందిన ఒక జర్నలిస్ట్ భారతదేశపు ఆధ్యాత్మిక రహస్యాలను ఛేదించడానికి ఎందుకు అంతలా ఆరాటగడ్డాడు? చెప్పాలంటే, బ్రంటన్ మనలో చాలామందిలాగే ఆలోచించే వ్యక్తి. ప్రతిదాన్ని తర్కంతో, సైన్స్తో ముడిపెట్టి చూసే ఒక ఆధునిక మనిషి. కాని తన జీవితంలో ఏదో వెలితి ఉందని గ్రహించాడు. పాశ్చాత్య ప్రపంచమిచ్చే భౌతిక సుఖాలు తనలోని ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చలేవని అర్థం చేసుకున్నాడు. అందుకే సమాధానాల కోసం తూర్పువైపు చూడ్డం మొదలుపెట్టాడు. అయితే అతని అన్వేషణ మొదలైంది భారతదేశంలో కాదు, లండన్లోని ఒక పుస్తకాల దుకాణంలో. ఊహించని విధంగా అక్కడ జరిగిన ఒకే ఒక్క పరిచయం అతని జీవితాన్ని, ప్రపంచాన్ని చూసే దృష్టిని శాశ్వతంగా మార్చేసింది. ఆ పుస్తకాల దుకాణంలో బ్రంటన్కు ఒక రహస్యమైన భారతీయుడు పరిచయమయ్యాడు. ఆ వ్యక్తి ఉన్న గది రంగురంగుల అలంకరణలతో, తూర్పుదేశపు వాతావరణంతో నిండి ఉంది. అది బ్రంటన్ జీవిస్తున్న నిస్తేజమైన పాశ్చాత్య ప్రపంచానికి పూర్తి భిన్నంగా అనిపించింది. ఆ తేడానే అతనిలో భారతదేశం వెళ్లాలనే బలమైన కోరికను పుట్టించింది. ఆ పరిచయం తర్వాత బ్రంటన్ ప్రయాణానికి ఒక స్పష్టమైన లక్ష్యం దొరికింది. అతను ఏదో సాధారణ యోగులనో బాబాలనో కలవడానికి వెళ్లటం లేదు. అతని లక్ష్యం ఎవరికీ తెలియకుండా హిమాలయాల్లో, దట్టమైన అడవుల్లో జీవించే గొప్ప మహర్షులను కనుగొనడం. అయితే ఆ ఋషులను కనుక్కోవడం అనుకున్నంత సులువు కాదు కదా. బ్రంటన్ ప్రయాణంలో ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి. నిజమైన ఆధ్యాత్మిక శక్తికి, మోసపూరిత వేషధారణకు మధ్య తేడాను గుర్తించడం అతనికి ఒక పెద్ద సవాలుగా మారింది. అతని ప్రయాణంలో ఎదురైన వారిలో ఈ ఇద్దరూ చాలా ముఖ్యమైనవాళ్లు. ఒకరు తన శక్తులతో ఆశ్చర్యపరిస్తే, మరొకరు తనే దైవాంశ సంభూతుడని చెప్పుకున్నారు. ఈ అనుభవాలు బ్రంటన్ సందేహవాదాన్ని తీవ్రంగా పరీక్షించాయి. ఇది అస్సలు నమ్మశక్యంగా లేదు కదా. బ్రంటన్ తన చేతిలో గట్టిగా పట్టుకున్న కాగితంపై తాను రహస్యంగా రాసిన ప్రశ్నకు సమాధానం ప్రత్యక్షమైంది. ఈ ఒక్క సంఘటన భౌతిక ప్రపంచ నియమాల గురించి బ్రంటన్కు తెలిసిన వాటన్నిటినీ తలకిందులు చేసింది. ఇది మాయా, లేక నిజంగా మానవాతీత శక్తా? చూశారా బ్రంటన్ ఎంత పక్కాగా ఉన్నాడో? అతనొక జర్నలిస్ట్. కేవలం చూసి నమ్మే రకం కాదు. ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా, శాస్త్రీయంగా పరిశీలించాలని అనుకున్నాడు. అందుకే ఆ మాంత్రికుణ్ణి మళ్లీ పరీక్షించాడు. ఇక ఆ మాంత్రికుడి దగ్గర్నుంచి బ్రంటన్ ప్రయాణం ఇంకో మలుపు తీసుకుంది. దైవత్వాన్ని ప్రకటించుకున్న మరో వ్యక్తి దగ్గరకు. ఆయనే మెహర్ బాబా. ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. మహ్మూద్ బే తన శక్తుల్ని వ్యక్తిగతంగా ప్రదర్శించాడు. కాని మెహర్ బాబా ఒక ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక ఉద్యమం గురించి మాట్లాడాడు. మానవాళిని ఉద్ధరించడానికే తను వచ్చానని చెప్పాడు. ఇది బ్రంటన్కు ఎదురైన మరో పెద్ద పరీక్ష. ఈ మాంత్రికులు దైవత్వాన్ని ప్రకటించుకున్న వారిని కలిసిన తర్వాత బ్రంటన్ ప్రయాణం అతన్ని ఒక ప్రాచీన శాస్త్రం యొక్క అసలైన శక్తివైపు నడిపించింది. ఇక్కడతను శరీరం, మనస్సుల సరిహద్దులను సవాలు చేసే ఒక అనుభవాన్ని పొందాడు. బ్రహ్మ అనే యోగిని కలిసిన తర్వాత యోగా గురించి బ్రంటన్ అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. యోగా అంటే మనమనుకునే ఆసనాలు మాత్రమే కాదని, అది శరీరంపై, దానిలోని ప్రతి క్రియపై పూర్తి నియంత్రణ సాధించే ఒక ఉన్నతమైన శాస్త్రమని అతను గ్రహించాడు. ఒక్కసారి ఊహించుకోండి, ఒక మనిషి తన గుండె చప్పుడును, రక్త ప్రసరణను కావాలని ఆపగలడా? ఒక పాశ్చాత్య జర్నలిస్టుగా బ్రంటన్ దీన్ని నమ్మలేకపోయాడు.
కాని అతని వేళ్ల కింద నాడి ఆగిపోవడాన్ని స్వయంగా అనుభవించాడు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 4 నిమిషాలపాటు ఆ యోగి తన నాడిని ఆపగలిగాడు. పాశ్చాత్య వైద్యశాస్త్రం ప్రకారం ఇది జరగడం అసాధ్యం. ఈ సంఘటన బ్రంటన్ను పూర్తిగా నివ్వెరపరిచింది. బ్రంటన్ మాటల్లోనే ఆ ఆందోళన, ఆశ్చర్యం మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి కదూ. తన కళ్ల ముందు అసాధ్యం సుసాధ్యం అవ్వడాన్ని చూసినప్పుడు కలిగే అనుభూతిని ఈ మాటలు అద్భుతంగా వివరిస్తాయి. ఇన్ని పరీక్షలు, అద్భుతాల తరువాత చివరికి బ్రంటన్ తన అన్వేషణ యొక్క చివరి అంకానికి చేరుకున్నాడు. తన ప్రయాణానికి అసలైన గమ్యస్థానాన్ని కనుగొన్నాడు. ఆ ప్రదేశంలోని పవిత్రత, ప్రశాంతత బ్రంటన్ను వెంటనే ఆకర్షించాయి. ఇక్కడే తన ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుందని అతని అంతరాత్మ చెప్పింది. అతను వెతికిన అసలైన నిధి ఏదో అద్భుత శక్తి కాదు, మాయ కాదు, అది కేవలం సంపూర్ణ నిశ్శబ్దం. ఆ మహర్షి సమక్షంలో ఉన్న ఆ ప్రశాంతత, ఆ నిశ్శబ్దం బ్రంటన్ ఇంతకాలం వెతుకుతున్నది దానికోసమే అని గ్రహించాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, మహర్షి ఏమీ చెప్పలేదు. ఆయన మౌనంగానే కూర్చున్నారు. కాని ఆయన సమక్షంలోని శక్తి, ఆ ప్రశాంతతే బ్రంటన్ మనసులోని గందరగోళాన్ని తొలగించింది. ప్రశ్నలు వాటంతటవే అప్రధానమైపోయాయి. చివరికి మహర్షి ఒకే ఒక్క వాక్యం రాసి ఇచ్చారు. ఆ సమాధానం భారతదేశంలో ఎక్కడో బయటలేదు, అది తనలోనే, ప్రతి ఒక్కరిలోనే ఉంది అని బ్రంటన్కు అర్థమైంది. అసలైన అన్వేషణ బయట కాదు, మన లోపల జరగాలి. బ్రంటన్ కథ మనందరినీ ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగేలా చేస్తోంది. సమాధానాల కోసం ప్రపంచమంతా తిరుగుతాం, కాని బహుశా మనం వెతుకుతున్న శాంతి, జ్ఞానం, సమాధానాలు మన లోపలే ఉన్నాయేమో. ఈ ఆలోచనతో ఈ వివరణను ముగిద్దాం.